హంగేరీకి చెందిన ఒక జానపద కథ ఉందండి. అదేంటంటే ఒక పేదరాలు ఒక చెరువులో వల వేసినప్పుడు గోల్డ్ ఫిష్ ఆ వలలో పడుతుంది. పడినప్పుడు గోల్డ్ ఫిష్ పేదరాలతో అంటుంది, "నీవు నన్ను గనక నీటిలో వదిలివేస్తే నేను నిన్ను గొప్ప ఐశ్వర్యవంతురాలిని చేస్తాను" అని అన్నప్పుడు పేదరాలు ఆ గోల్డ్ ఫిష్‌ను నీటిలో వదిలివేస్తుంది. అన్నట్లుగానే ఆ స్త్రీ గొప్ప ఐశ్వర్యవంతురాలవుతుంది. ఇది కథ మాత్రమే. అయితే నిజంగా జరిగిన సంఘటన ఒకటుందండి. జెజోరా అనే చిన్న గ్రామంలో స్మాచ్ కోక్ అనే వ్యక్తి నివసిస్తూ ఉండేవాడు. తన భార్య, 2 కుమారులతో. అయితే అతను 1990లో ఆస్ట్రియా దేశం నుంచి తిరిగి వస్తూ తన 2 కుమారులకు ఆడుకుంటానికి గోల్డ్ ఫిష్‌లను రెండింటిని తెచ్చి ఇస్తాడు. అయితే ఆ సమయంలో ఒక యుద్ధం బోస్నియా సైన్యం దురాక్రమణ చేస్తూ జెజోరా వరకు వచ్చింది. అయితే ఆ యుద్ధ సమయంలో ఈ స్మాజ్ కోక్ మరణిస్తాడు. స్మాజ్ కోక్‌తో పాటు ఆ గ్రామంలో కొంతమంది వ్యక్తులు మరణిస్తారు. అయితే ఈ స్త్రీలు కొంతమంది మరణించిన తమ భర్తలను సమాధి చేసి పూడ్చిపెట్టి వీరు కొన్ని వస్తువులను తీసుకుని వేరే గ్రామానికి వెళ్ళిపోతారు. అయితే ఆ గ్రామానికి గ్రామానికి వెళ్ళే సమయంలో వీరు కొన్ని వస్తువులను తీసుకున్నప్పుడు గోల్డ్ ఫిష్‌ని కూడా చూసి ఆ గోల్డ్ ఫిష్‌లని వీరితో పాటు తీసుకుని వెళ్ళకుండా చెరువులో వదిలివేస్తూ పెహిమా స్మాజ్ కోక్ యొక్క భార్య బంగారు ఫిష్‌లతో అంటుంది, "మాకంటే మీరే భాగ్యవంతులని" నీటిలో వాటిని వదిలివేసి వేరే గ్రామం వెళ్ళిపోతారు. 1995 సంవత్సరంలో ఆ యుద్ధం ముగుస్తుంది. అయితే వీరు స్వంత గ్రామానికి రావాలని చెప్పేసి స్వంత గ్రామానికి తిరిగి వస్తారు. వచ్చినప్పుడు వీరి ఇల్లు పాడుబడిపోయి ఉంటుంది. అయితే చెరువులో 2 గోల్డ్ ఫిష్‌లను వదిలి వెళ్ళారు కదండీ! ఆ గోల్డ్ ఫిష్‌లు చెరువంతా నిండిపోయి ఉంటాయన్నమాట. వీరి యొక్క కుటుంబం సంభ్రమాశ్చర్యాలతో నిండిపోయి ఆ గోల్డ్ ఫిష్‌లతో వీరు వ్యాపారం చేస్తారు. వీరు చేసిన వ్యాపారం చాలా అభివృద్ధి చెంది చాలా లక్షల రూపాయల ఆదాయం వీరికి లభించింది. వీరు ఆ గ్రామంలోనే పెద్ద ఇంటిని నిర్మించుకున్నారు. అయితే ఆ గ్రామంలో ఎక్కడ చూసినా కానీ ఒక గాజు పెట్టెలు ఫిష్‌లతో నింపబడిన యాక్వేరియంలు ఉంటూ ఉంటాయన్నమాట. రెస్టారెంట్‌ల్లో, గృహాల్లో ఇలా ఏ ఇంట్లో చూసినా, ఏ రెస్టారెంట్‌లో చూసినా గోల్డ్ ఫిష్‌లతో కూడిన ఫిష్ యాక్వేరియం ఉంటుందండి. ఇది నిజంగా జరిగిన సంఘటన. అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, బోస్నియాలో యుద్ధం జరుగుతున్నప్పుడు చెరువులో ఒక చక్కగా ఫిష్‌లు అభివృద్ధి చెందటానికి దేవుడు కృపనిచ్చారు. మనం ఏ రీతిగా సంకట సమయాల్లో, కష్ట సమయాల్లో, ఇబ్బందుల సమయాల్లో, ఇరుకుల సమయాల్లో మనం జీవిస్తూ ఆ పరిస్థితుల మధ్య గుండా మనం నడుస్తున్నామేమో, కానీ మనకొక ప్రక్కన మనకి కంటికి కనిపించని రీతిలో మనకు దేవుడు చాలా ఆత్మీయ ఐశ్వర్యాన్ని ఈ రీతిగా మనకు పోషకుడుగా, రక్షకుడిగా, సహాయకుడిగా మన కొరకు దాచి ఉంచిన కంటికి కనిపించని ఐశ్వర్యాన్ని మన కొరకు దాచి ఉంచాడు. మనం పోషించబడాలని దేవుడు మన కొరకు రకరకాల వనరులను సమకూర్చి ఉంచాడండి. దేవుడు మనకు తగిన కాలమందు ఆహారం ఇచ్చేవాడు, తగిన కాలమందు మనకు సహాయము చేసేవాడు, ఆదరించేవాడు, కృప చూపించేవాడు. క్రీస్తు యేసు యొక్క మహిమైశ్వర్యంలో నుంచి కూడా మన ప్రతి అవసరాన్ని దేవుడు తీర్చే దేవుడుగా ఉన్నాడు కదండి. ఈ గోల్డ్ ఫిష్‌ల ద్వారా ఎంత సమృద్ధి కుటుంబానికి కలిగిందో చూసారా. మరి కొంత కాలం వీరు చాలా ఇబ్బందులు గుండా వెళ్ళినప్పటికీ కూడా దేవుడు వీరికి ఎంతో వీరికి దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది కదండి. మన విషయంలో కూడా అంతేనండి. దేవుని యందు భయభక్తులు గల వారి పట్ల ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది కదండి. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.